హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చాలామంది కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మన యొక్క అపాయింట్మెంట్ లెటర్ వచ్చేంత వరకు కూడా ఏ విధంగా ఉంటుందో క్లారిటీగా అయితే నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. దాంతోపాటు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలామంది కూడా రాంగ్గా ఇచ్చుకుంటున్నారు. అంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకైతే ఫస్ట్ ఛాన్స్ బీఎస్ఎఫ్ పెట్టడం వల్ల వాళ్ళకైతే బీఎస్ఎఫ్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరైతే చాలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? అయితే మీ యొక్క ఎయిమ్ అంటే మీ యొక్క గమ్యం అనేది బీఎస్ఎఫ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. లేకపోతే మనం సేఫ్ జోన్గా ఉండాలంటే నేను చెప్పే ప్రిఫరెన్స్ని అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా? దాంతోపాటు మనకి కట్ ఆఫ్ అనేది చాలా వేరియేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్లో మనకి తెలుగు కూడా మన యొక్క లాంగ్వేజ్ అయితే ఉంది. ఎగ్జామ్ అయితే తెలుగులో కూడా కండక్ట్ అయితే చేస్తారు. ప్రతిదీ కూడా నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఏ టు జెడ్ లాస్ట్ వరకు కూడా చూడండి. దయచేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా షేర్ అయితే చేయండి. ఓకేనా? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే వేకెన్సీస్ అయితే మీకైతే తెలుసు, మనకి 39,481 వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగాయి టోటల్గా. ఈ యొక్క వేకెన్సీ అనేవి జస్ట్ ఓన్లీ 10th టెట్ మాత్రమే ఇవైతే ఇంక్రీజ్ అయితే అవుతాయి. అదేవిధంగా మనకి స్టేట్ వైజ్ వేకెన్సీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్ వేకెన్సీ ఇచ్చాడు. మనకి నక్సల్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో నక్సల్ జిల్లా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో నక్సల్ జిల్లా అయితే ఓన్లీ అల్లూరి సీతారామరాజు జిల్లా మాత్రమే ఉంచాడు. ప్రతి జిల్లాని అయితే తీసేయడం అయితే జరిగింది. ఓకేనా? ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఓన్లీ ఒకే ఒక జిల్లా ఉంది నక్సల్ కింద, మిగతావన్నీ కూడా నాన్ నక్సల్ జిల్లాస్. ఓకేనా? మీరైతే గమనించండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాతన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతాయి. పీఈటీ పిఎస్టీ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా డాక్యుమెంటేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన ఒక 100 రోజుల తర్వాత, మ్యాక్సిమం 100 రోజుల తర్వాత మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఆ యొక్క రిజల్ట్స్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ యొక్క రిజల్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా అయితే 3 స్టేజెస్లో అయితే మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే 100 రిజర్వ్కి అయితే 30% అండి. అంటే 30% వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100 రిజర్వ్లో క్వాలిఫై అవుతారు. అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా? ఆ యొక్క ఎగ్జామ్కి మీరైతే ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు 30% అయితే స్కోర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 25 అయితే మీకైతే రావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకైతే 20% అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? 160 మార్క్స్కి 30% ఎంత అంటే ఎంత 48 మార్క్స్ అయితే అన్రిజర్వ్డ్కి రావాలి. ఓకేనా? దాంతోపాటు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 రావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 32 అయితే మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? ఇది జస్ట్ మినిమం మార్క్స్ అన్నమాట ఇవి. ఓకేనా? జస్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్, ఇవైతే ఫైనల్ అయితే కాదు. ఓకేనా? మీరు ఆల్రెడీ ఇదివరకు 2024 నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. ఆ యొక్క రిజల్ట్స్లో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉందో మీకైతే తెలిసే ఉంటుంది. ఓకేనా? అయితే ఈ విధంగా మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది. మీకు ఎన్సీసీ వాళ్ళకు కూడా మార్క్స్ అయితే యాడ్ చేసిన తర్వాతనే వాళ్ళైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనా? ఎన్సీసీ ఏ అండ్ ఎన్సీసీ బి అండ్ ఎన్సీసీ సి, ఈ విధంగా 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ యొక్క ఎన్సీసీ సి వాళ్ళకైతే మ్యాక్సిమం ఇక్కడ చూసుకోండి, మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్గా మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎంత 160 మార్క్స్. 160 మార్క్స్లో 5% అంటే ఎంత 8 మార్క్స్ అయితే మీకైతే యాడింగ్ అయితే అవడం అయితే జరుగుతాయి. తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 3%. ఓకేనా? 3% అంటే అప్రాక్సిమేట్లీగా మీకైతే ఒక 4 to 5 మార్క్స్ అయితే యాడింగ్ అయితే అవడం అయితే జరుగుతాయి. అదేవిధంగా ఎన్సీసీ ఏ వాళ్ళకైతే 2% మార్క్స్ అంటే టోటల్ 160కి మీకు 2% అంటే ఒక 3 మార్క్స్ అయితే యాడింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతాయి. ఓకేనా? ఈ విధంగా అయితే మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి పర్సంటేజ్ ప్రకారం. ఓకేనా? అయితే ఇక్కడ క్లారిటీగా వాడు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాతన వాడు ఫిజికల్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తాడు. ఈ యొక్క ఫిజికల్ లిస్ట్ అనేది ఒక రేషియో ప్రకారం అయితే రిలీజ్ అయితే చేస్తాడు. ఓకేనా? ఎగ్జామ్ రాసిన అంటే ఎగ్జామ్ అప్లై చేసిన ప్రతి ఒక్కడు ఎగ్జామ్ అయితే రాయడు.
రాసిన ప్రతి ఒక్కడు అయితే క్వాలిఫై అయితే అవ్వడు. ఈ యొక్క విషయం అయితే గమనించండి ఖచ్చితంగా. ఎందుకంటే వాడు పలానా రేషియో ప్రకారం పిలుస్తాడంటే ఆ యొక్క రేషియో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా వాడు మెన్షన్ అయితే చేస్తాడు. ఇక్కడ చూసుకోండి, ఈ యొక్క పాయింట్ మీరు గమనించినట్లయితే మేము ఫిజికల్ టెస్ట్కి 1:8 నిష్పత్తిలో మేము పిలుస్తామంటే ఒక్క పోస్ట్కి 8 మంది చొప్పున అయితే మేమైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే మేమైతే 1:8 నిష్పత్తిలో పిలుస్తాము. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మళ్ళీ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ యొక్క కట్ ఆఫ్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీళ్ళకి 1:2 ఇక్కడ మీరు క్లారిటీగా గమనించుకోండి. ఇక్కడ మనకి కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫిజికల్ టెస్ట్లో ఈ యొక్క గమనించండి 1:8 నిష్పత్తి తీస్తాడు. తీసేసిన తర్వాత 1:4 నిష్పత్తి వాళ్ళైతే క్వాలిఫై అయితే అయిపోయారు అనుకోండి, మనకి ఫిజికల్ టెస్ట్ అయితే క్లియర్ చేశారు అనుకోండి. 1:4 అయితే తీడు కదా మెడికల్కి, 1:2 అందులో మళ్ళీ కట్ ఆఫ్ పెడతాడు. ఫిజికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, మెడికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి, ఓకేనా. ఈ యొక్క మెడికల్ కట్ ఆఫ్కి 1:2 నిష్పత్తులు అయితే మిమ్మల్ని అయితే పిలుస్తాడు. అంటే ఒక పోస్ట్కి 2 మందిని అయితే మిమ్మల్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. ఈ విధంగా అయితే మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అదేవిధంగా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీని తర్వాతన ఫైనలైజ్ అయితే చేస్తారు, ఓకేనా. మీ యొక్క ఫైనల్ మీ యొక్క రిపోర్టింగ్ మీ యొక్క లిస్ట్ అంతా కూడా మీ యొక్క దీనికి సంబంధించి మీరు ఎగ్జామ్కి రిజల్టు అదేవిధంగా మీ యొక్క ఫిజికల్ యొక్క లిస్టు అదేవిధంగా మీ యొక్క మెడికల్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ప్రతిదీ కూడా మీదైతే పైన వాళ్ళకైతే వెళ్ళడం అయితే జరుగుతుంటే హెడ్ క్వార్టర్స్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళేసిన తర్వాతన వాడు కేటగిరీ వైజ్ చూస్తాడు, అదేవిధంగా నక్సల్ అండ్ నాన్ నక్సల్ చూస్తాడు, అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇవన్నీ సపరేట్ చేసేసిన తర్వాత మీకైతే వాడైతే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఆ యొక్క లిస్ట్లో ఎవరైతే నేమ్ ఉంటుందో వాళ్ళకైతే ఆ యొక్క లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చినట్టు, ఓకేనా. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం జాబ్ వచ్చిందో కూడా వాళ్ళైతే కోడ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా కోడింగ్ ప్రకారం అయితే ఏ అంటే బిఎస్ఎఫ్, బి అంటే సిఆర్పిఎఫ్, బి అంటే సిఐఎస్ఎఫ్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మీరైతే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది కూడా ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారు, ఓకేనా. ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారు చాలామంది కూడా. అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ అయితే చేయకండి, ఓకేనా. పోస్ట్ ప్రిఫరెన్స్ కాడ అయితే మిస్టేక్ అయితే చేయకండి. ఫస్ట్ నేను ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి అయితే నేను ఒక ఆర్డర్ చెప్తాను, ఆ ఆర్డర్ ప్రకారం మీరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఫస్ట్ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికంటే ఇక్కడ ఎన్సీబీకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఎన్సీబీకి ఫస్ట్ ప్రిఫరెన్సు, అదేవిధంగా తర్వాత ఇక్కడ ఎన్సీబీకి ఫస్ట్ ప్రిఫరెన్సు, ఎస్ఎస్ఎఫ్కి సెకండ్ ప్రిఫరెన్సు, దాని తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎన్సీబీకి ఫస్ట్ ప్రిఫరెన్సు, ఎస్ఎస్ఎఫ్కి సెకండ్ ప్రిఫరెన్సు, తర్వాత సిఐఎస్ఎఫ్కి థర్డ్ ప్రిఫరెన్సు, దాని తర్వాత సిఐఎస్ఎఫ్ తర్వాత మనకి సిఐఎస్ఎఫ్కి థర్డ్ ప్రిఫరెన్సు, దాని తర్వాత మనకి ఎస్ఎస్బికి ఫోర్త్ ప్రిఫరెన్సు, దాని తర్వాత మనకి ఐటీబీపీకి ఫిఫ్త్ ప్రిఫరెన్సు, దాని తర్వాత అస్సాం రైఫిల్స్కి సిక్స్త్ ప్రిఫరెన్సు, దాని తర్వాత సిఆర్పిఎఫ్కి మీరు సెవెంత్ ప్రిఫరెన్సు, తర్వాత ఈ బిఎస్ఎఫ్కి అయితే 8th ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా అయితే మీరు ఇచ్చేసుకోండి, ఓకేనా. నేను చెప్పేది ప్రతిదీ కూడా క్లారిటీగా చూడండి. నేను చెప్పేది ఈ విధంగా అయితే మీరైతే క్లారిటీగా అయితే ఇవ్వండి. ఫస్ట్ ఏమి ఇస్తారు, ఫస్ట్ జీ ఇవ్వండి, దాని తర్వాతన హెచ్ అయితే ఇవ్వండి, దాని తర్వాతన బి అయితే ఇవ్వండి, దాని తర్వాతన డి అయితే ఇవ్వండి, దాని తర్వాతన ఈ అయితే ఇవ్వండి, దాని తర్వాతన ఎఫ్ అయితే ఇవ్వండి, దాని తర్వాతన సి అయితే ఇవ్వండి, దాని తర్వాతన ఏ ఇవ్వండి. ఈ విధంగా మీరైతే మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోండి. క్లారిటీగా మీకు ఉండడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఎయిమ్ అనేది ఓన్లీ బిఎస్ఎఫ్, నేను బార్డర్కి వెళ్ళాం నేనైతే డ్యూటీ చేస్తానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బిఎస్ఎఫ్ అయితే ఇచ్చుకోండి, ఓకేనా. ఈ విధంగా అయితే మీరు ఇచ్చుకోండి. క్లారిటీగా అయితే నేను చెప్పేది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా అయితే ఇచ్చుకోండి, ఓకేనా. మీకైతే అన్ని ఫ్యామిలీ పరంగా అన్ని విధాలుగా అయితే బాగుంటుంది, ఓకేనా. దీని తర్వాత మనకి నక్సల్ జిల్లాలు అనేవి తగ్గించడం అయితే జరిగింది. నక్సల్ చాలామంది కూడా అనుకుంటున్నారు నక్సల్ జిల్లాలు అయితే తీసేయడం అయితే జరిగింది. ఓన్లీ ఒకే ఒక జిల్లానైతే ఆంధ్రప్రదేశ్లో ఉంచడం అయితే జరిగింది, అది అల్లూరి సీతారామరాజు. దాంతోపాటు తెలంగాణ వాళ్ళకైతే భద్రాద్రి కొత్తగూడెము ములుగు ఈ యొక్క 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అయితే ఒకే ఒక జిల్లా ఉంది, అల్లూరు సీతారామరాజు. ఈ యొక్క జిల్లాల వారికి ఎందుకంటే బెనిఫిట్ అంటే ఓన్లీ ఈ యొక్క జిల్లాలో ఉన్నవారు మాత్రమే కాంపిటీషన్ అయితే వస్తారు. మిగతా 25 జిల్లాల వాళ్ళు అయితే కాంపిటీషన్ అయితే రారు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఓన్లీ ఈ 2 జిల్లాల వాళ్ళు మాత్రమే ఆ యొక్క పోస్టులకి అయితే కాంపిటీషన్ వస్తారు. మిగతా ఏ జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్ అయితే రారు. ఓకేనా. ఈ యొక్క బెనిఫిట్ అయితే ఈ విధంగా నక్సల్ వాళ్ళకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఓకేనా. ఇది మనకి ఆల్రెడీ ఇదివరకు నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి కట్ ఆఫ్ అనేది మనకి తెలుగులో ఉండడం, అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ చూసుకోండి. దయచేసి ఇది ఒక విషయాన్ని గమనించండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంది, దాంతోపాటు నెగిటివ్ మార్కింగ్ అనేది 1:8 ఇక్కడ చూసుకోండి. 1:8 అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మీరు 8 తప్పులు పెడితేనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ పోతుంది. అంటే ఒక క్వశ్చన్ అంటే ఎన్ని మార్కులు? 2 మార్కులు. 8 తప్పులు పెడితే మీకు 2 మార్కులు అయితే పోతాయి. అంటే ఒక తప్పుకి పావు మార్క్ అయితే పోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. కట్ ఆఫ్ అనేది చాలామంది కూడా ఆల్రెడీ ఇదివరకే చూసారు. కట్ ఆఫ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో, తెలంగాణలో ఏ విధంగా ఉందో, జనరల్ అండ్ నక్సల్ వాళ్ళకి ఏ విధంగా ఉందో కట్ ఆఫ్ అయితే ఒక హై రేంజ్ అయితే ఉంటుంది. నేను ఇందాక చెప్పేది ఏంటంటే జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్, దానికంటే ఎక్కువ మార్కులు అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈసారి కనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అయితే 100+ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈచ్ కేటగిరీ. ఓకేనా. అంటే ఎస్టీ వాళ్ళు మినహాయించి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే మ్యాక్సిమం మీకైతే 90+ స్కోరు, అదేవిధంగా 100 స్కోర్ అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే రౌండ్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం అయితే లేదు. ఓకేనా. చాలామంది అయితే గమనించండి. ఓకేనా. మీకైతే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్న జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, జీకే నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా 60 మార్క్స్కి అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ను కూడా మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ ఇచ్చాడు, జీకే సిలబస్ ఇచ్చాడు, అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. నేనైతే ఈ యొక్క చాలా ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి, నేనైతే మీకైతే పెడతాను. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రీవియస్ పేపర్లు చాలా ఉన్నాయి నా దగ్గర. ప్రతిది కూడా మీకైతే పెడతాను. కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 km ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 5 km 24 minutesలో వేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6ని 8.5 minutesలో వేయాలి. అదేవిధంగా హైట్ అయితే మేల్ క్యాండిడేట్స్కి అయితే 170 ఉండాల్సి అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 170, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఫీమేల్ క్యాండిడేట్స్ అందులో మేల్ క్యాండిడేట్స్లో ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 162.5, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. మీ యొక్క ఇక్కడ చెస్ట్ చూసుకోండి. చెస్ట్ అయితే మేల్ క్యాండిడేట్స్కి 8 సెంటీమీటర్స్ టు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి. ఓకేనా. మీరు గాలి పీల్చుకునేటప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క మేల్ క్యాండిడేట్స్లో ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 76 ఉండాలి. ఎక్స్పెన్షన్ అయితే 5 అయితే తీసుకుంటే చాలు. ఓకేనా. ఈ విధంగా మీకైతే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క మెడికల్ టెస్ట్ తర్వాత రివ్యూ మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులని ఓన్లీ 10th డేట్ మాత్రమే ఈ యొక్క పోస్టులు ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే చేస్తాడు. మ్యాక్సిమం 50,000 వేకెన్సీ అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. వీడియో అనేది యూస్ఫుల్గా ఉందో లైక్ అయితే చేయండి. వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఏ విధంగా ఉందో కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. నేను దాన్ని రివైజ్ అయితే చేసుకుంటాను. ఓకేనా. చాలామంది కూడా వీడియోని అయితే చూస్తున్నాను కానీ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలామంది కూడా వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. దాంతోపాటు మన యొక్క ఛానల్ కూడా స్ప్రెడ్ అవుతుంది. చాలామంది కూడా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఓకేనా. దయచేసి గమనించండి. ఇంతే వీడియో. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఓకేనా. థ్యాంక్ యూ అనడాల్. జై హింద్.